ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. యోహాను సువార్త 16:33 ధ్యానిస్తున్నాం కదా. దానిలో 2 విషయాలు మనం ధ్యానించాం. మూడవ విషయం ఏమిటంటే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు అని ప్రభువారు చెప్తున్నారు. అంటే విశ్వాసులకు తానిచ్చే మనశ్శాంతిని గురించి ఆయన మాట్లాడాడు. ఎప్పుడూ దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు తలంపులకు కావలి ఉండాలంటే ఏం చేయాలో ఫిలిప్పీలకు రాస్తూ పౌలు 4వ అధ్యాయం 6-7 వచనాల్లో చూపించాడు. విజ్ఞాపనల చేత, ప్రార్థన చేత, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15లో క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అంటున్నాడు. 16వ వచనంలో అయితే క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. దేవుని వాక్య ధ్యానము, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకముగా మనం చేసే విన్నపాలు, వీటన్నిటి ద్వారా మనము సమాధానం పొందగలమని గ్రహిద్దాం. చాలామంది దేన్నైతే కోరుతూ అనుభవించలేకపోతున్నారో దాన్ని అనగా శాంతి సమాధానాలను తన శిష్యులకు దేవుడు ఉచితంగా ఇచ్చి భయాలన్నిటినీ తొలగిస్తున్నాడు. ఎప్పుడు మనం ఇప్పుడు చూసిన విషయాలన్నీ నెమరు వేసుకొని దేవుడిచ్చే శాంతి సమాధానాలను పొందుకోవాలి. 2 కొరింథీ 5:19 అయితే దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనెను అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు మనందరినీ సమాధానపరుచుకున్నాడు. కొలస్సీ 1:20 అయితే శిలువ రక్తముతో దేవునితో సంధి చేశాడు మన ప్రభు అని చూస్తాం. అన్నిటినీ అందరినీ దేవునితో సమాధానపరిచాడు మన ప్రభు. కొలస్సీ 1:22లో ఆయన మాంసయుక్తమైన దేహమందు మిమ్మల్ని సమాధానపరిచెను అని చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చింది మనలను దేవునితో సమాధానపరచడానికి. అలాంటి ప్రభునందు విశ్వాసం ఉంచి మనం సమాధానమును, శాంతిని పొందుకుందాం. దేవునికి స్తోత్రం. ఆమేన్.